హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈరోజు మళ్ళీ ఎక్సెల్ సైజ్ నైటీస్ అయితే స్టిచ్చింగ్ దగ్గర నుంచి వచ్చినాయండి. ఈ వీడియో ఆల్రెడీ పాత కస్టమర్స్ అందరూ చాలా వరకు అలవాటైన వాళ్ళు అయితే కనుక ఇదేమీ అడగట్లేదు, కానీ మెజర్మెంట్ కొత్తగా తీసుకునే వాళ్ళు మాత్రం ప్లీజ్ ఒకసారి వీడియో ఎండింగ్లో, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా దగ్గర తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు వీడియో ఎండింగ్లో ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి. ఎందుకంటే XXL అక్కడికి నేను సింగిల్ తీసుకోండి అని చెప్తున్నాను. కాకపోతే జ్యోతి ఫ్యాబ్రిక్ ఇది ఎక్సెల్ సైజ్ మెజర్మెంట్ అండి. చెస్ట్ లూజ్ వచ్చి 25, అది కంటిన్యూ చేస్తూ ఉండండి. హ్యాండ్ పొడవు వచ్చి 7.5 నుంచి 8 ఉంటుందండి. హ్యాండ్ లూజ్ వచ్చి 8 వస్తుంది. అలాగే ఎవరైనా ఓన్లీ హ్యాండ్ లావు ఒకటి చెయ్యి ఒకటే చాలామంది కొద్దిగా కంప్లైంట్ ఉంటుంది కదండి, హ్యాండ్ ఒకటే లావమ్మ కానీ బాడీ సన్నగా ఉందని, అట్లాంటి వాళ్ళకి లోపల ఖర్చు అయితే ఉంటుందండి. ఇది వచ్చి హైట్ 56, ఫ్రంట్ సైడ్ కూడా కూర్చో, బ్యాక్ సైడ్ కూడా కూర్చో, క్లోజ్ నెక్ అండి, ఫ్రంట్ ఓపెన్ అయితే లేదు. ఇది వచ్చి ప్యూర్ జ్యోతి కాటన్ అండి. కాస్ట్ వచ్చి 390 రూపీస్ అండి. డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, అదే కొత్త వాళ్ళు XXL అని సింగిల్ పీస్ తీసుకోమన్నా కూడా వాళ్ళు అయితే 3-4 తీసేసుకుంటున్నారు. కాకపోతే కొద్దిగా లూజ్ ఎక్కువైందమ్మా, మీరు చెప్పినా కూడా నేను XL తీసుకోవాల్సిందని అంటున్నారు. అందుకని ఎవరైనా ఫస్ట్ టైం ఆల్రెడీ టేప్ ఉంది ఇట్లా ఎవరైనా కొలుచుకునే వాళ్ళు కొలిచి చెప్తే ఓకే అండి. 23-24 ఉంటే XL తీసుకోండి. ఎందుకంటే ఇది కొద్దిగా షింకుద్ది, ప్లస్ ½ ఇంచు అటు ఇటుగా ఉంటుందండి, ఒకళ్ళే స్టిచ్ చెయ్యరు కదా. ఓకేనా, మీరు టేప్తో కొలిచి చంక టు చంక 23-23.5 ఉన్న వాళ్ళు ఇది XL తీసుకోండి. ఎందుకంటే కొద్దిగా షింకిన మీకు ఈజీగా ఉంటుంది. లేదు ఇదే సైడ్కి కొద్దిగా అటొక ఇంచు ఇటొక ½ ఇంచు అటొక ½ ఇంచు కుట్టేయంటే వేసి ఇస్తాను. ఒకవేళ మీకు షింకాక ఏమైనా టైట్ అనిపిస్తే కూడా తీసుకోండి. ఓకేనండి. ఎందుకంటే ఫస్ట్ ప్లస్ సింగిల్ పీస్ తీసుకోమని చెప్తానండి. ఎందుకంటే సింగిల్ తీసుకుంటే పోతే షిప్పింగ్ పోద్ది, కానీ మీకు మెజర్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఇప్పుడు XXL తీసుకున్నారు తెలిసిన వాళ్ళు ఒక 3, XXLకి XLకి 50 రూపీస్ తేడా ఉంటుంది కదండి. ఆ 50 రూపీస్ అయినా వేస్టే కదా. దాని గురించి చెప్తున్నాను. ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ అయితే కనుక ఇంకా డౌట్ లేదండి, 7, 6, 4 మినిమం అట్లా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నానండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ప్లస్ పాత వాళ్ళు ఎవరైనా చెయ్యని వాళ్ళు ఉంటే చెయ్యండి, లైక్ అయినా చేయండి కనీసం. ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియో కొద్దిగా ప్రమోట్ అయ్యిద్ది. ప్లస్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా, ఇవన్నీ క్లోజ్డ్ నెక్సేనండి. అదే రెడీమేడ్ నైటీస్ అయితే ఇందులో పెట్టట్లేదండి. స్పన్ నైటీస్ అవి ఈ మధ్యన పెట్టట్లేదు కదా. ఒకవేళ నేను తేటలేదేమో అనుకుంటున్నారేమో. స్టాక్ అయితే ఫుల్గా వస్తుంది. కాకపోతే నేను కొత్తగా ఛానల్ అయితే పెట్టానండి, లక్ష్మీ నైటీస్ అని. కాకపోతే అది సెర్చ్ చేస్తే అయితే రావట్లేదు, ఎందుకంటే కొత్తగా పెట్టాను కదా. కింద డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్ ఇస్తాను. ఒకసారి రెడీమేడ్ కూడా ఎవరైనా చూడాలి, కాలర్ నెక్, స్పన్, క్రష్, అల్ఫైన్, ఫీడింగ్ నైటీస్ అట్లా ఎవరైనా కావాల్సిన వాళ్ళు దగ్గర 200 కళ్యాణి మోడల్ అంటారు చూసారా, 200 నుంచి 1000 వరకు ఉన్నాయండి. ఎవరైనా రెడీమేడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది వచ్చి ఫోటోలోకి రియల్కి కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి కలరు. మళ్ళీ మీరు తీసుకున్నాక మూడప్ సెట్ అయితే నేను ఏదున్నా జెన్యున్గా ముందే చెప్తున్నానండి. డబల్ స్టిచ్చింగ్ హైట్ కూడా ఏమైనా ఎక్కువ ఉన్నా కూడా కుట్టేసి ఇస్తున్నాను. అయినా కూడా కొంతమంది మళ్ళీ వాట్సాప్లో 4 తీసుకున్నాం కదా, 5 తీసుకున్నాం కదా, ఫస్ట్ టైం కదా, కొద్దిగా తగ్గించండి అని అడుగుతున్నారు. ప్లీజ్ అండి, ఇంతకు మించి తగ్గించడం అయితే వర్కౌట్ అవ్వదు. మీరు ఒక్కసారి వాడి చూడండి. డబల్ స్టిచ్చింగ్ ప్లస్ ఇక్కడ మీరు బ్రాండెడ్ నైటీలు అబ్జర్వ్ చేసిన లోపలైతే ఇట్లా ఉండదండి ఫ్యాబ్రిక్, అది అట్టముక్కలాగా ఉంటుంది ఓన్లీ నెక్ వరకు ఇట్లా. ఇది అయితే కనుక నేను ఇది కూడా తీసుకొచ్చి వేస్తానండి నెక్ పార్ట్ వరకు. మళ్ళీ ఇది కూడా ఫ్రంట్ లైనింగ్గా పాకెట్ ఉందా, ఫ్రంట్ లైనింగ్ బాడీ మొత్తం వస్తుందా అని అట్లా అడుగుతున్నారు. బాడీ మొత్తం రాదండి, ఓన్లీ నెక్ పార్ట్ ఫ్రంట్ వరకు వస్తుంది. స్టిచ్చింగ్ కూడా అండి, డబల్ స్టిచ్చింగ్ అంటే దూరం కుట్లేం కాదు. మీరు ఒకవేళ ఫ్యాబ్రిక్ ఇచ్చి బయట నైటీ కుట్టిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి. స్టిచ్చింగ్ దగ్గర కుట్లు ఉంటాయి.
అలాగే సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తామండి. సింగిల్ పీస్ అయితే సింగిల్ అయితే 60 రూపీస్ అండి కొరియర్ ఛార్జ్ ఇండియాలో ఎక్కడికైనా. 2 నుంచి 4 వరకు 100 రూపీస్ అవుతుంది. అలాగే విజయవాడలో డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందండి. మీరు ఒకవేళ ఎవరైనా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 20-30 నైటీస్ పంపిస్తాను. మీకు కావాల్సినవి తీసుకుని రిటర్న్ చేయొచ్చు. మిగిలినవి ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా చూసి ఎమ్మటే ఇచ్చేసేటట్టు ఉంటే కనుక డోర్ డెలివరీ కూడా పంపిస్తానండి. ప్లస్ ఎవరన్నా ఈ ఒక 3-4 సెలెక్ట్ చేసుకుని అవి కూడా కావాలంటే డోర్ డెలివరీ ఉంటుంది చుట్టుపక్కల సిటీలో అయితే. ఈ వీడియో ఇంత లెంతీగా ఉండకూడదు, కొద్దిగా చిన్నది తీద్దామని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ కొన్ని నైటీస్ పెడితే సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరైనా ఒక 4-5 తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఆ ఉద్దేశంతో కొద్దిగా ఇలా పెడుతున్నాను. రాను కొద్దిగా తగ్గిస్తాలేండి. రోజు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియోలో ఎంత తగ్గిస్తాను. ప్లస్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, స్టిఫ్నెస్ అంటే నా దగ్గరే కాదండి, ఎవరి దగ్గర ఇంతకు మించి మందం అయితే రావట్లేదు. ఇది ఒక 2-3 వాషెస్కి స్టిఫ్నెస్ అయితే వస్తుంది. మీరు ఇంతకు ముందు అయితే వచ్చేదండి, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చాలా మందం, మరీ ఓవర్ మందంలాగా అనిపించేది. ఇప్పుడైతే కొద్దిగా స్టిఫ్నెస్ అయితే తగ్గిందండి. కాకపోతే స్టిఫ్నెస్ కంటే ఇదే బాగుంటుందండి. ఇది యాక్చువల్గా వాటర్లోకి వేస్తే మందం వస్తుంది అంటున్నాను కదా. ఇంతకు మించి మందం వస్తే ఫ్యాబ్రిక్ అసలు అది మరి మొద్దుగా అనిపిస్తుందండి. ఇదే కొద్దిగా నైస్గా ఉంది, షైనింగ్గా. ప్లస్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, కొన్ని కుచ్చు నైటీలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి ఒకేసారి ఎందుకు కుట్టిస్తున్నాను అని అంటే అండి, కొంతమంది ఈ క్లాత్ ఉంచవచ్చు కదండి, మీరు అన్నీ ఎక్సెల్లో కుట్టించేస్తున్నారని అడుగుతున్నారు కదా. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టినప్పుడు ఇది ఎవరైనా ఒకరు సెలెక్ట్ చేసుకున్నారని అనుకోండి, మినిమం ఒక 5-6 మెంబర్స్ కన్నా నచ్చుద్ది కదా. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది మళ్ళీ వాళ్ళు 4గురికి అయిపోయింది అని చెప్పాల్సి వస్తుంది. అందుకని నేను ఆల్మోస్ట్ ఎక్సెల్లే, నాకు సేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి XXL 2, 3XL 1, మీడియం ఒక 2 కుట్టించి మిగిలినవన్నీ ఎక్సెల్లే కుట్టిస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్సెల్ సైజ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ప్లస్ ఎవరైనా షాపుకి రావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ రావచ్చండి. ఇది విజయవాడ దగ్గర పట్మట్ సెంటర్లో ఉంటుంది. NTR సర్కిల్ దగ్గర ఉన్న పట్మట్ సెంటరు. లక్ష్మీ నైటీస్ అని గూగుల్లో లొకేషన్ పెట్టుకుంటే వస్తుంది. ప్లస్ వీడియో ఎవరైనా లొకేషన్ పెట్టుకోవడానికి రాదమ్మా అది ఇదని కూడా ఒక 2-3 అంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్స్లో షాప్ అడ్రస్ అండ్ లొకేషన్ అని ఉంది, ఒకసారి అది ప్రెస్ చేయండి. మీరు అది చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎక్కడుందనేది. ఇది మెయిన్ బందర్ రోడ్ మీద కొద్దిగా స్టెప్ అండ్ స్టైల్ అనే షాప్ బ్యాక్ సైడే ఉంటుంది. అడ్రస్ అయితే ఈజీగానే ఉంటుందండి, కాకపోతే బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా అర్థం కాదు. ఇది కూడా XL సైజు కుచ్చు నైటీలు అండి. ఇలా క్రాస్ కుచ్చు వచ్చింది చెస్ట్ కవర్ అవటానికి, ప్లస్ 4 బటన్స్ వచ్చినాయి. ఎవరైనా ఫీడింగ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఇది వచ్చి కాస్ట్ 420 రూపీస్ అండి. ఇవి కలంకారీ ప్రింట్లో ఉన్నాయి. ఇవి కాస్ట్ వచ్చి 420. అలాగే ఒకసారి రెడీమేడ్ నైటీస్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి, లింక్ మీకు అందులో కూడా ఏమైనా నచ్చుతాయేమో చూడండి. ఇది ఒకటి అదొకటి పెట్టికోట్స్ అని ఏవైనా తీసుకోవచ్చండి. మీరు కంపల్సరీ నైటీసే 4 తీసుకోవాలని లేదు. కాటన్ పెట్టికోట్లు ఉంటాయి. మన కాటన్ అంటే పాప్లైన్ క్లాత్తో కుట్టించిన పెట్టికోట్స్ ఉంటాయి, ప్లస్ రెడీమేడ్ పెట్టికోట్స్లో కిచెన్ యాప్రాన్ ఇట్లా అన్నీ ఉంటాయండి. ప్లస్ ఇంకొకటి మీతో చెప్దామని అనుకున్నాను. ఇలా నేనైతే ఫ్రాక్స్ కుట్టిస్తున్నానండి. మీరు ఎవరైనా కింద కామెంట్లు పెట్టండి, దానివల్ల నేను కొద్దిగా ఎక్స్ట్రా కుట్టిస్తాను. యాక్చువల్గా ఇవి బ్యాక్ సైడ్ ఇంకా బటన్స్ కుట్టించలేదు. అంటే చాలామంది డైలీ వేర్కి పెద్ద పిల్లలకి గౌన్లు లేవని అంటున్నారండి. ఎట్లా చెప్పాలంటే నాలాగా ఉన్న వాళ్ళకి సుమారుగా నేనైతే 5'2" ఉన్నానండి హైట్. 5'2", 5'3" ఉన్న వాళ్ళకి, నాకంటే కొద్దిగా లావు ఉన్న వాళ్ళకి కూడా సరిపోయేలాగా కుట్టించాను. ఎందుకంటే 13-14 ఇయర్స్ పిల్లలకి డైలీ వేర్ ఫ్రాక్స్ కుట్టించడం చాలామంది అడుగుతున్నారు. మీరు కింద చెప్పే కామెంట్స్ని బట్టి కంటిన్యూగా కుట్టిస్తానండి.
ప్లస్ బ్యాక్ సైడ్ ఇట్లా లైనింగ్ లేపించాను. అంటే 13-14 ఇయర్స్ పిల్లలంటే కొద్దిగా పెద్ద పిల్లలే కదా, బాగోదు అన్న ఉద్దేశంతో అట్లా కుట్టించానండి. కాస్ట్ వచ్చి 550 రూపీస్ అండి. ఇలా బ్యాక్ సైడ్ కూడా కుచ్చు వచ్చింది. ప్లస్ ఒక 2-3 లాస్ట్ వీడియోలో ఒకసారి ఇలా కింద వరకు నేను బటన్స్ పెట్టిస్తే వాళ్ళంతటికీ వాళ్ళకే పెట్టుకోవడానికి రావట్లేదండి, ఓన్లీ 2-3 పెట్టిస్తే బెటర్ ఏమో, వాళ్ళే పెట్టుకోగలరు కదా అని అన్నారు. ఆ ఉద్దేశంతో ఒక 2-3 బటన్స్ పెట్టిస్తాను అంతే. ప్లస్ బొందులు గిందులు అట్లా ఏం పెట్టించలేదండి. ఎందుకంటారా, ఇది కొన్ని ఒకవేళ పొట్టి అయితే కింద లెగిన్ లాగా వేసేసుకోవచ్చు కదా, టాప్ మోడల్ లాగా కూడా ఉంటుంది కదా అని బొందులు పెట్టించలేదు. ఇదండి, ఇట్లా కంటిన్యూగా కుట్టించాలా వద్దా అనేది మీరు చెప్పే కామెంట్స్ని బట్టి కంటిన్యూ చేస్తాను. ఇలా లోపలైతే లైనింగ్ వేయించానండి. ఫ్యాబ్రిక్స్ అయితే అదే మిక్స్ అండ్ మ్యాచ్ అని పెట్టాను చూసారా, అవి ఫ్రాక్స్కి డిజైన్స్ బాగుంటాయి కదా అన్న ఉద్దేశంతో 3 మీటర్ బిట్స్ ప్లస్ సీటీలతో కుట్టిద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి కామెంట్లో అయితే తెలపండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.